కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద మొత్తంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయడానికి, ప్రజాసేవ చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఇదే సిద్దిపేట నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ల సంఖ్య ప్రతి పేదోడికి వైద్యం అందే విధంగా ఎల్ఓసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఏ పేదోడు కూడా హైదరాబాద్ ఆసుపత్రిలో చేరితే ఎన్ని లక్షల రూపాయల ఖర్చైనా ప్రభుత్వం భరిస్తా ఉంది. మొన్న సిద్దిపేటలో ఇదే సిద్దిపేట పట్టణంలో ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తి మెదడుకు దెబ్బ తగిలి నరాలన్నీ కుట్టుబడితే ఏ ప్రభుత్వం వాళ్ళకు చాలా గరీబులు ఆటో నడుపుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఏ పేషెంట్ అసలు ప్రాణాలతో ఉంటాడో అని నమ్మకంతో ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రవీణ్ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 10 లక్షల రూపాయలు 48 గంటల రూపాయలు ఇచ్చి వాళ్ళ వైద్యానికి అందించినాం. అలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతో మంది పేదలకి 5 లక్షలు, 8 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల రూపాయలు వైద్యం అందే విధంగా ఈ రోజు ప్రభుత్వం వారికి ఆదుకుంటా ఉంది. ఈ రోజు సొంత కుటుంబంలో అన్నదమ్ములు కూడా వైద్యానికి మనం 1 లక్ష రూపాయలు అవసరం ఉంటే కూడా మనం ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా వీడు బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఉన్నోడా లేనోడా, ఏ కులం ఏ మతం చూడకుండా పేదోడికి వైద్యం మధ్య పూర్తి ఖర్చు ఈరోజు ప్రభుత్వం భరుతుంది. అది ఎల్ఓసి రూపంలో. ఎక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం ఉన్నా మా క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేయించుకొని పోతా ఉన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకుల సేవ అని నేను చెప్తా ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఒకవైపు చూస్తే ఈ రాష్ట్రాన్ని మనం బీఆర్ఎస్ పార్టీ చేతులు పెట్టే ముందు 700 కోట్ల మిగులు బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఉండే. ఈ రాష్ట్రాన్ని మనం బీఆర్ఎస్ పార్టీ చేతులు పెట్టినప్పుడు 700 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి ఘనత కేసీఆర్ది, హరీష్ రావుది, కేటీఆర్ది, కవితది. ఇంద్రమ్మ ఇళ్ళ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇయ్యాలో రేపు ఇంద్రమ్మ ఇల్లు కూడా ప్రతి ఒక్క అరువులు కూడా మేము ఇయ్యబోతా ఉన్నాం. ఈ సిద్దిపేట నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయ వల్ల 3500 ఇల్లులు ఇక్కడికి సిద్దిపేట నియోజకవర్గానికి సాధ్యమే. ఈ రోజు మనం ఏం బియ్యం తింటున్నామో, ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా మనమేం బియ్యం తింటున్నామో, మనమేం అన్నం తింటున్నామో, పేదోడు కూడా అదే అన్నం తినాలి అనే ఉద్దేశంతో ఈ రోజు రేషన్ షాపులలో సన్నబియ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏం చెప్తా ఉన్నా, రేపు ఎల్లుండో మీ ఇంటికి అధికారులు వస్తారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు. ఇంటింటికి రేషన్ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం. రేషన్ కార్డులలో కూడా 9 నిత్యావసర సరుకులు కూడా మీకు అందించే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. మీకు ఆరోగ్య రీత్యా ఏ సమస్యలు ఉన్నా, అది మంచి అయినా చెడైనా, ఏ ఆర్టీఓ ఆఫీస్ లో పనున్నా, కలెక్టర్ ఆఫీస్ లో పనున్నా, ఎంఆర్ ఆఫీస్ లో పనున్నా, ఇంకా గ్రామ పంచాయతీ పనులున్నా, పోలీస్ స్టేషన్ లో పనులున్నా, ఏ కార్యక్రమాలున్నా సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీకు అందుబాటులో ఉంటాడు. మీకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూర్చున్నాం. మీ సేవే మా లక్ష్యంగా ఈ రోజు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందుకు పోతా ఉన్నాం. దయచేసి ఈ ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా చర్యలు తీసుకుపోతా ఉంది. పేదలకు వైద్యం అందే విధంగా అది కూడా సిద్దిపేటలోనే, హైదరాబాద్ కాదు, సిద్దిపేటలోనే వైద్యం అందే విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క ఈ అరాచకాలను అరికట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దామోదర్ రాజనరసింహ దర్శనం తీసుకెళ్లి త్వరలో సిద్దిపేటలో కూడా ఏ రోగం వచ్చినా, నొప్పి వచ్చినా పేదలకు వైద్యం అందే విధంగా సిద్దిపేట ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ, గవర్నమెంట్ ఆసుపత్రిలో కానీ అన్ని వసతులతో వైద్యం అందే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళిపోతా ఉంది.